హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ పెసరట్టు. అది కూడా 3 టైప్స్ ఆఫ్ పెసరట్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాం పదండి. పెసరట్టు చేయడానికి ముందుగా గుండు పెసులు 1 గ్లాస్ తీసుకోవాలి. అదే గ్లాసు కొలత పెట్టుకోవాలి, మెజర్మెంట్ అదే ఉండాలి. 1 గ్లాస్ గుండు పెసలు తీసుకుంటే అర్ధ గ్లాసు రేషన్ బియ్యము, 1/4 గ్లాసు ఉద్దిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని గుండు పెసలు కొద్దిగా వేసుకోవాలి, బియ్యము ఉద్దిపప్పు కొద్దిగా వేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండినంతా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఓవర్ నైట్ అంటే ఒక్కరోజు రాత్రి అంతా పులియబెట్టుకోవాలి. ఇలా పులియబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు మార్నింగ్ పిండి చూడండి పులిసింది కదా, దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మంచిగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు పెసరట్టు వేయడానికి పిండి అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ఆనియన్ తీసుకొని ఇలా సర్కిల్గా అంతా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం వల్ల పెసరట్టు క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు 1 గంట పెసరట్టుకి పిండి తీసుకొని ఇలా సర్కిల్గా అంటే రౌండ్గా గెరెట్తోని ఇలా రౌండ్ చేసుకున్నాం అనుకోండి, బాగా వస్తుంది. ఇలా అంతా ఇది పెసరట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్ తీసుకొని అంతా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ పెసరట్టు రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ పెసరట్టు వేసుకోవాలి. 1 గంటతో తీసుకొని పెసరట్టు పిండి ఇలా అంతా రౌండ్గా సర్కిల్గా పెసరట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇలా పెసరట్టు పైన వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు రెడ్ కలర్ తీసుకున్నాను, ఈ పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము సన్నగా తురుముకున్నది వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పెసరట్టు పైన వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు వేసుకున్న తర్వాత ఇలా కాలింది కదా, రెడ్గా వచ్చినప్పుడు మడత పెట్టుకోవాలి, తిప్పుకోకూడదు. ఇప్పుడు సెకండ్ పెసరట్టు రెడీ. మూడవ పెసరట్టు ఊతప్పము. 1 గరిటె పిండి తీసుకొని అంతా రౌండ్గా సర్కిల్గా ఇలా అంతా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకోవాలి. దానిపైన తర్వాత 1 స్పూను ఆయిల్ తీసుకొని అంతా ఇలా అప్లై చేసుకోవాలి. కొద్దిసేపు కాలిన తర్వాత కొద్దిగా ఇప్పుడు రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా మడత పెట్టుకోవాలి, టర్న్ చేసుకోకూడదు. ఇప్పుడు మూడో పెసరట్టు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎర్రకారానికి ముందుగా టమోటాలు 1 2 తీసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ని 1 2 తీసుకోవాలి. ఈ రెండింటిని మనము కట్ చేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు చూసారా, ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని 1 2 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రకారానికి కావాల్సినటువంటి ఎండుమిరపకాయలు 16 తీసుకున్నాను. చింతపండు కొద్దిగా, కొత్తిమీర కట్ చేసింది కొద్దిగా తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 10 తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎర్రకారానికి కావాల్సిన ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నాను, కొద్దిగా తక్కువే వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ఫ్రై అయిన తర్వాత చింతపండు కొద్దిగానే తీసుకోవాలి. చింతపండు వేసుకున్నాము, కొత్తిమీర వేసుకున్నాము. ఇవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే మిక్సీకి పట్టుకోవాలి, వేడిగా ఎప్పుడు వేసుకోకూడదు. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోకూడదు, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా చేసుకుంటేనే బాగుంటుంది. మరలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఉద్దిపప్పు, శనగబెడలు, జీలకర్ర అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మంట
సిమ్లోకి పెట్టుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీలో పట్టుకున్నటువంటి ఎర్రకారాన్ని అంతా వేసుకోవాలి. ఇవన్నీ ముందుగా మనము ఆయిల్లోనే ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువసేపు వేపనవసరం లేదు. ఒక 5 మినిట్స్ వేపితే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి ఎర్రకారము రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టైప్స్ ఆఫ్ పెసరట్టు రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ 3 రకాల పెసరట్లను ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకొని నేను చేసినటువంటి ఎర్రకారము పెసరట్టు తింటుంటే ఒకటి తినాలనుకున్న వాళ్ళు 3-4 తినేస్తారు, అలా ఉంటుంది. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసం చూస్తూనే ఉండండి.